నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అయితే ఇప్పుడు RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఈ సందేహాల్ని మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు CEO అండ్ ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్కి అయితే 30 years ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. అయితే ఇప్పుడు మనకున్న ఈ రీజనల్ రింగ్ రోడ్ గురించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో సార్ని అడిగితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం రీజనల్ రింగ్ రోడ్ RRR అంటున్నాం. దీని గురించి మనం గతంలో అయితే విన్నాం చాలా వరకు, అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ కూడా వర్క్ అనేది చాలా తొందరగా జరగలేదు. కానీ ఇప్పుడైతే ప్రతిరోజు న్యూస్ పేపర్స్లలో చూస్తున్నాం RRR గురించి. సో ఇప్పుడు మరి వర్క్ జరుగుతుంది. ఎలాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది సార్? అంటే ఆ చుట్టుపక్కల మరి ప్లేసెస్కి ఎలాంటి వాల్యూ ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న సిరి. రీజనల్ రింగ్ రోడ్ అనేది హాట్ టాపిక్లో ఉంది. అవును సార్. ఇప్పుడు పూర్వకాలం మనం ఏదైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, బర్త్డేకి వెళ్తే రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. అవును సార్. ఈ రోజుల్లో ప్రజలు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో ముఖ్యంగా మెట్రో ఒకటి, RRR ఒకటి, HMDA ఒకటి అని. సో RRRకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఓఆర్ఆర్ వాళ్ళు చేసినప్పుడు 7, 8, 9 years పట్టింది మనం అమల్లో పరచడానికి, అంటే యాక్షన్లోకి రావడానికి. RRR గత గవర్నమెంట్కి ఏంటంటే టీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ కొద్ది పొత్తుల్లో అంత కరెక్ట్ సింక్రనైజేషన్ లేకపోవడం వల్ల ఒక డిలే అయింది. సెంట్రల్ నుండి కూడా ఫండ్స్ రిలీజ్ అవ్వాలి. దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, అంటే యూటిలిటీస్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి, స్టేట్ పెట్టుకోవాలి, సెంట్రల్ పెట్టుకోవాలి, దాని మీద చాలా రభస జరిగింది. ఫైనల్గా మన కొత్త సీఎం వచ్చిన తర్వాత దానికి ఒక సొల్యూషన్ పెట్టి మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఒక ఫస్ట్ స్టెప్, ఒక మెట్టు ఎక్కారు. దాని తర్వాత దాదాపు దానికి కావాల్సిన ల్యాండ్ పూలింగ్లో మోర్ దెన్ 50-60% ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. మిగతా ల్యాండ్ పూలింగ్ చేయమని ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చారు. మొన్న లాస్ట్ 1 week 10 days ముందు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీఎం గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కలిశారు. సో వాళ్ళు దానికి 2-3 అడిగారు అన్నమాట. ఒకటి ఏంటంటే నేషనల్ హైవే స్టాటస్ అడిగారు, ఫండ్స్ రిలీజ్ చేయమని అన్నారు. ఫండ్స్ రిలీజ్ చేయడానికి సానుకూలంగా ఇచ్చే కొన్ని ఫండ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు వర్క్ టేకప్ చేయాలి. ఏంటంటే ల్యాండ్ పూలింగ్ చేయాలి, కాంట్రాక్ట్స్ ఇవ్వాలి. ఒకసారి నాకు తెలిసి RRR 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం అంటున్నారు, కానీ బట్ కొద్దిగా డిలే తీసుకున్న 4-5 సంవత్సరాల కల్లా ఒక 1/2 ఆఫ్ ది మొత్తం RRR అనేది 330+ square kilometers. సో ఇది ఒక 182 వస్తుంది. సౌత్ నార్త్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్, అంటే హాఫ్ ఆఫ్ ది థింగ్. సో ఫస్ట్ హాఫ్ నుంచి దే మే కంప్లీట్ ఇన్ 3 years అన్నారు, బట్ ఐఎమ్ లేకింగ్ 4 to 5 years. మిగతా హాఫ్ కూడా ఇంకో నెక్స్ట్ 2-3 years, అంటే నెక్స్ట్ 5 to 8 yearsలో మొత్తం కంప్లీట్ RRR రెడీ అవుతుంది. ఒకసారి RRR రెడీ అయిందేమంటాం, అసలు రేట్లు అనేది ఆకాశానికి అందుతాయి. యూ కెనాట్ రీచ్, నార్మల్ మిడిల్ పర్సన్ కెనాట్ అఫోర్డ్. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే RRRలో కొన్ని ఒక వెస్ట్ జోన్, లిటిల్ బిట్ సౌత్ జోన్ తప్ప మిగతా జోన్లు అన్నిటి అన్టాప్డ్ ఏరియా ఉంది. అటు ఈస్ట్ విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, ఇటు కోంపల్లి, మేడ్చల్, తూప్రాన్ హైవే కానీ చూసుకుంటే అంతే అనుకున్నంత అభివృద్ధి కొద్దిగా పెరిగినాయి. బట్ ఇటుపక్క పెరిగినంత అటుపక్క పెరిగినట్టు పెరగలేదనేది జనాల అపోహ, అండ్ వాస్తవం కూడా అదే. సో దాన్ని, ఆ గ్యాప్ని ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేస్తుంటే హైదరాబాద్ సిటీలో ఒక భాగాన్ని, ఒక వైపుని బాగా ఫోకస్ చేసి హైప్ చేశారు. అందుకని నేను అంతకుముందు కూడా చెప్పాను, సిటీలో కాంగ్రెస్ కోట్లు రాలే, అందరికి టీఆర్ఎస్ వచ్చాయి, టీఆర్ఎస్కే సీట్లు వచ్చాయి. బట్ అవుట్ సైడ్ ది సిటీ ఓన్లీ కాంగ్రెస్కి వచ్చాయి. ఎందుకంటే సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ టీఆర్ఎస్ గవర్నమెంట్. రేట్లు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పెరిగాయి, చాలా హై రైజ్కి వెళ్ళిపోయాయి, అంటే చాలా హై. కొన్నాట్లో ఇంకా అవ్వాల్సిన దానికంటే 4-5 రెట్లు ఎక్స్ట్రా పెరిగిపోయింది. కోకాపేట కానీ, నియోపాలిస్ కానీ అవన్నీ చూసుకుంటే 100 కోట్ల per ఎకరం అని విన్నాం మనం. అవన్నీ ఇండియాలోనే హైయెస్ట్. సో ఇప్పుడు ఈ RRRకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పెసిఫిక్గా దీని మీద వర్క్ చేస్తున్నారు. ఇంకా మిగతా మినిస్టర్లు కూడా ఉన్నారు. ఆయన ఏంటంటే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, పబ్లిక్ విల్ హ్యాపీ, టైం మిగులుతుంది, ట్రావెల్ టైం మిగులుతుంది. ఓవరాల్ ఇంటెన్షన్ సీఎం గారు ఒక మీటింగ్లో చెప్పింది అంటే, తెలంగాణ ఏ బార్డర్ నుండి, తెలంగాణలో ఎక్కడైనా బార్డర్ మీరు చూసుకుంటే ఒక ట్రయాంగిల్లా ఉంటుంది మన తెలంగాణ మ్యాప్. బార్డర్ నుండి చూసుకుంటే 1.5-2 గంటల్లో సిటీకి రీచ్ అవ్వాలి, అది ఆయన ఎయిమ్. సో దానికి RRR కానీ అయిపోయిందంటే మాత్రం అది డెఫినెట్గా 100% పాసిబుల్. అంటే ఇప్పుడు మనకి 3, 4, 5 గంటలు పడుతుంది తెలంగాణ నుండి అక్కడ వేరే ఊరిలో రావాలంటే. ఇప్పుడు
మనకు రావాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ RRR అయిపోయిన తర్వాత 1.5 to 2 అవర్స్లో ఎనీ కార్నర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అండి సెంటర్కి రావచ్చు. సో దట్స్ ది అడ్వాంటేజ్. సో ఫండ్స్ శాంక్షన్ అయినాయి, వర్కులు స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ కాంట్రాక్ట్స్ ఇమ్మన్నారు, టెండర్స్ పిలిచారు. సో ఇది ఎంత స్పీడ్గా చేయాలంటే అంత స్పీడ్గా చేయాలనేది ఒక ఆకాంక్ష వాళ్ళకి ఉంది మైండ్లో. దాని ప్రకారం RRR కంప్లీట్ అయిపోతే నార్మల్ మధ్యతరగతి మనిషి కూడా, ఎందుకంటే ఇప్పుడున్న ఈ గ్యాప్ని ఇప్పుడు లేటెస్ట్ ఏం చేశారంటే HMDA పరిధి కూడా పెంచారు. అవును సార్. HMDA పరిధి అంటే ఇప్పుడు RRR వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. అంటే DTCP అనేటప్పుడు కొద్దిగా చీప్ ఉంటుంది, గ్రామ పంచాయతీ ఇంకా చీప్ ఉంటుంది. గ్రామ పంచాయతీ అనేది లేదు. ఇప్పుడు ఏదైతే DTCP షాద్ నగర్ కానీ బాలానగర్ కానీ ఇవన్నీ కూడా DTCP రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి, పబ్లిక్కి ఫెసిలిటీ కావాలి. HMDA అనగానే వాల్యూ ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అది. DTCP అనగానే కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే సీఎం గారు ఆల్రెడీ HMDA పరిధికి ఎక్స్టెండ్ చేశారు 30 kilometers వరకు. అంటే DTCPలో అది ఉన్నదాన్ని HMDA కన్వర్ట్ అయింది, ఆస్తి రేట్లు ఆటోమేటిక్ పెరిగినట్టే. మీకు అర్థమైందా? సో అది ఇంపార్టెంట్. దాని మీద మనం చూసుకుంటే ఇటు సర్కిల్ మొత్తం RRR చుట్టూ 360 degrees డెవలప్ చేస్తున్నారు. శాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి, తర్వాత ఫార్మా విలేజెస్ వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈస్ట్ విజయవాడ హైవే, వరంగల్ హైవే చూసుకుంటే కూడా SEZలు కానీ, ఇండస్ట్రియల్ జోన్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, ఇలా రకరకాల హెల్త్ గురించి సంబంధించి చాలా వరకు కసరత్తు చేస్తున్నారు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే 2008లో 2030 ప్లాన్ చేశారు, HMDA మెగా ప్లాన్, అది హైదరాబాద్ వరకు. ఇప్పుడు లేటెస్ట్ ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారు వచ్చాక 2050 తెలంగాణ మెగా ప్లాన్ చేయమన్నారు. హైదరాబాద్ సిటీ అనేది సిటీలో ఒక భాగం మీద ఓన్లీ హైదరాబాద్ చేసాం. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే రివైజ్ చేసి దాన్ని తెలంగాణ మెగా ప్లాన్ చేయమన్నారు. అంటే హోల్ తెలంగాణ ఈజ్ గోయింగ్ టు డెవలప్. సో ఇప్పటి నుండి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి, హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. అండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఫాస్ట్ డెవలపింగ్ సిటీ, లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండేది హైదరాబాద్ అని తెలిసిపోద్ది. తెలంగాణలో కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. మిగతా ప్రదేశాల నుండి ఎవరైతే ఇప్పుడు అందరూ హైదరాబాద్ కొనుక్కోలేమని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సొల్యూషన్గా, ఆల్టర్నేటివ్గా మేము మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు 20 లక్షలు ఉంటే ప్లాట్ దొరకట్లేదు మనకు. గజం 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఉంది సిటీలో. హైటెక్ సిటీ కానీ, లేకపోతే బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, గచ్చిబౌలి కానీ. ఇప్పుడు మరి 10,000, 20,000 కావాలంటే ఎక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 50 kilometers తర్వాత 15-20,000లో దొరుకుతున్న రోడ్ ఫేసింగ్, కొద్ది లోన్కి వెళ్తే తక్కువ దొరుకుతున్నాయి. ఈ డెవలప్మెంట్స్ వల్ల ఏదైతే ఖాళీ ఏరియా ఉందో ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు HMDA కానీ కన్వర్ట్ చేస్తే R1 జోన్, R2 జోన్స్ వచ్చేస్తాయి. R1 జోన్ అంటే ఫ్రీ జోన్ ఉంటుంది, అంటే కన్స్ట్రక్షన్ లిమిటేషన్ లేదు. మిగతా ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ లిమిటేషన్ ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటే ఒకటి రీజనల్ లింక్ రోడ్ వాల్యూ ఫండ్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అండి. తర్వాత టెండర్స్ రిలీజ్ అవుతున్నాయి, వర్క్ చేయమని చెప్పారు, 3 years టార్గెట్ పెట్టారు, HMDA పరిధికి పెంచారు. ఇవన్నీ చూసుకుంటే కూడా శుభ పరిణామం. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకుడు మొత్తం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా పెరిగింది. సో దీనివల్ల ఇట్స్ ఎ పాజిటివ్ స్టెప్ అండ్ గుడ్ స్టెప్ బై ది గవర్నమెంట్. ఓన్లీ థింగ్ వీళ్ళు చెప్పిన ఎంతవరకు అమలు పరుస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మనం గత గవర్నమెంట్లో కూడా చూసామని చెప్పిన తర్వాత చాలా టైం పట్టింది. బట్ ఇప్పుడు కొద్దిగా వాళ్ళు సీరియస్గానే ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ది ప్రైమ్ ఫోకస్ పెట్టి చేద్దామనే ఐడియాతో ఉన్నారు. అది నిజంగా జరగాలని కోరుకుందాం. జరిగితే ప్రజలందరికీ మంచిది, ఇన్వెస్టర్లందరికీ మంచిది, మీకు మంచిది, మాకు మంచిది, మాట్లాడుకుని ఎజెండా ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.